ఈరోజు వార్తా సమాచారం న్యూస్ పబ్లిషర్కి స్వాగతం. 1. భారత్ ఓమన్ వాణిజ్య ఒప్పందం. భారత్ ఓమన్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వ్యాపారం మరింత పెరుగుతుంది. భారత ఎగుమతులపై పన్నులు తగ్గే అవకాశం ఉంది. దీంతో చిన్న మధ్యస్థాయి వ్యాపారులకు కూడా లాభం కలగనుంది. 2. ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడులపై దృష్టి. విదేశీ పెట్టుబడిదారులు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సులభంగా మార్పులు చేసింది ప్రభుత్వం. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కొత్త నిబంధనలు అమలు చేయనుంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి వేగం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. 3. శ్రీరామ్ ఫినాన్స్లో జపాన్ పెట్టుబడి. జపాన్కు చెందిన MUFG బ్యాంక్ శ్రీరామ్ ఫినాన్స్లో 20% వాటాను కొనుగోలు చేయనుంది. దీంతో భారత ఫైనాన్స్ రంగంపై విదేశీ విశ్వాసం పెరిగినట్టుగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు రుణాలు మరింత సులభం కావచ్చు. 4. అదానీ గ్రూప్ అణువిద్యుత్ రంగ ప్రవేశం. ప్రైవేటు సంస్థలకు అణువిద్యుత్ రంగంలోకి రావడానికి కేంద్రం అనుమతిచ్చింది. దీంతో అదానీ గ్రూప్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రారంభించనుంది. ఇది భవిష్యత్తులో విద్యుత్ కొరత తగ్గించడంలో కీలక పాత్ర పోషించవచ్చు. 5. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కీలక బిల్లులు ఆమోదం పొందాయి. గ్రామీణ ప్రజలకు ఎక్కువ పనిదినాలు కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. 6. ఉత్తర భారతదేశంలో చలి మరియు పొగమంచు. ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలి, పొగమంచు కొనసాగుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో విజిబిలిటీ తగ్గిపోయింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. 7. విమాన సర్వీసులకు అంతరాయం. పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాలు ఆలస్యమవుతున్నాయి. కొన్ని విమానాలు రద్దయ్యాయి కూడా. ప్రయాణికులు ముందుగానే ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 8. ఈడీ దాడులు, మనీ లాండరింగ్ కేసులు. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్, అక్రమ లావాదేవీలపై విచారణ కొనసాగుతోంది. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. 9. జాతీయ క్రీడా పోటీలు ప్రారంభం. మంగళూరులో జాతీయ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. భవిష్యత్ అంతర్జాతీయ క్రీడాకారుల ఎంపికకు ఇది దోహదపడనుంది. ఇలాంటి డైలీ న్యూస్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.